హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ కపుల్ టైప్ లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. అందులేని ప్రేమను తేలనిదా గొంతు ఆపినదెవరటనేనా వీడియోకి ఇప్పుడు చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీకు పిక్స్ పెట్టుకొని కపుల్ టైప్ లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకునేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం ఆల్మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆల్మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ హోమ్ క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో వెళ్ళాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను, సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఇలా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో ఇక్కడ కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే పెట్టాను. సో సాంగ్కి చాలా బాగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో మాత్రమే పెట్టాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు ఇక్కడ ఒక పేపర్ అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్ అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఇమేజ్ సో ఇలా అయితే కనబడుతుంది కదా. సో దీంట్లో మన ఒక పిక్స్ అయితే పెట్టుకోవాలి. సో మన ఒక పిక్ పెట్టుకుంటే అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ లిరిక్స్ అయితే వస్తుంది. సో పిక్ ఫ్రంట్ సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ అయితే లిరిక్స్ అయితే వస్తుంది. సో ఎలా పిక్ యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో అయితే మేల్ వాయిస్ అయితే ఉంటుంది. సో మేల్ వాయిస్తో సాంగ్ అయితే మూవ్ అయితే అవుతుంది. ఇక్కడ 14 సెకండ్స్ వరకు అయితే మూవ్ అయితే అవుతుంది. సో మేల్ వాయిస్ దగ్గర. సో ఇక్కడ అండ్ ఇక్కడ మళ్ళీ ఫీమేల్ వాయిస్ అయితే ఉంటుంది. సో ఫీమేల్ వాయిస్ దగ్గర గర్ల్ పిక్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ మేల్ వాయిస్ దగ్గర బాయ్ పిక్ పెట్టుకోవాలి. సో ఇంతే. సో ఇక్కడ సింపుల్గా అయితే రీడింగ్ అయితే వేసుకోండి. ఫాంట్ ఇచ్చాను కదా, సో ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫాంట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో పిక్ ఎలా యాడ్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ అయితే రండి. సో స్టార్టింగ్ అయితే వచ్చాక సో అక్కడ మీకు సాంగ్ ఏంటంటే నేను డ్యూడ్ మూవీ అయితే ఉంది కదా. సో అందులో బూమ్ బూమ్ అనే ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో సాంగ్లో నుంచి మంచిగా అయితే లిరిక్స్ అయితే తీసుకున్నాను, మధ్యలోంచి చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేశారంటే స్టార్టింగ్ అయితే వచ్చేసి ప్లస్ సెకండ్ ట్యాబ్ వేసుకుంటే ఇక్కడ మీరు ట్యాబ్ వేసుకుంటే మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఆ పిక్లో మీరు ఏదైతే ఎడిటింగ్కి సెలెక్ట్ చేసుకుంటున్నారో సో ఆ పిక్కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని ఫస్ట్ పిక్కున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో పిక్కున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు చాలా బాగా అయితే ఉంటుంది, వీడియో ఎడిటింగ్కి సింపుల్గా అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను ఫోటో రూమ్లో అయితే పిక్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది పిక్కి. అండ్ ఇదే పిక్ అయితే నేను యాడ్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఇక్కడ మనం పిక్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో అడ్జస్ట్మెంట్ కన్నా ముందు మీరు ఏం చేసుకోవాలంటే పిక్ని మనం 14 సెకండ్స్ వరకు అయితే పిక్ అయితే మూవ్ చేసుకోవాలి. సో దానికోసం అయితే మీరు లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో సో మేల్ వాయిస్ అక్కడ దాకా తీసుకురాని పిక్ని. సో ఇక్కడ దాకా నేను ఇక్కడ దాకా వచ్చాను. సో వచ్చాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పిక్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ డ్రాగ్ చేసుకోండి అంతే. దీనితో మనం లిరిక్స్ పైన పెట్టుకుందాం మొత్తం. సో ఇంతే. సో ఇక్కడ లిరిక్స్ పైన పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ని మనం కరెక్ట్గా లిరిక్స్ దగ్గర పెట్టుకోవాలి. సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని 3 రోజులకి వెళ్ళేసి ఇక్కడ స్వైప్ హర్ టు మూవ్ ఉంది కదా. సో దీన్ని మనం మూవ్ చేద్దాం ఇలా పైనకి. సో చేశాక ఇలా పెట్టుకొని అండ్ ఇక్కడ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని దీన్ని కొంచెం చిన్నగా అయితే పెట్టుకుందాం ఇలా. సో మీరు మీ పిక్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నేను అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను కదా. సో మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీరు పిక్ అయితే స్టాండింగ్ టైప్ ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది ఎడిటింగ్కి. సో స్టాండింగ్ టైప్ ఉన్న పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ పిక్ అయితే యాడ్ చేసాం కదా. సో నేనైతే పిక్ ఇలా పెట్టాను, ఓకే నాకు పిక్. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే కింద కొన్ని షాడో పేంజెస్ అయితే ఇచ్చాను. సో షాడో పేంజెస్ ఎందుకంటే మనకు లెగ్ దగ్గర పెట్టుకోవాలి. సో లెగ్ దగ్గర పెట్టుకుంటే కొంచెం మనకు అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. సో వీడియో సో సేమ్ ఫోటో అయితే అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడైతే నాకు ఒకటైతే షాడో ఆల్రెడీ మంచిగా అయితే సెట్ అయితే అయిపోయింది, అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. అండ్ దీన్ని కొంచెం సైజ్ పెంచుకొని సో దీన్ని కరెక్ట్గా మూవ్ అంటారు చేద్దాం ఇలా. అండ్ ఇక్కడ మళ్ళీ సెకండ్ షాడో పేంజ్ ఉంది కదా. సో దీని పైన ట్యాప్ చేసుకొని 3 రోజులకి వెళ్ళేసి సో దీన్ని కూడా ఇక్కడ సెకండ్ లెగ్ దగ్గర పెట్టుకొని సో ఇంతే. దీన్ని కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను అంతే. సో చూడండి నాకైతే పిక్ ఎలా కనబడుతుందో సేమ్ అక్కడే ఉన్నట్లుగా లేదు. సో అంటే అక్కడ దిగినట్లుగా ఉంది కదా. సో అంతే, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తారు ఫస్ట్ మీరు మొత్తం ఇక్కడ దాకా యాడ్ చేసుకున్నాక పిక్ అయితే యాడ్ అయితే అయిపోయింది కదా.
సో ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకుంటే కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్నాక చూడండి మనకైతే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ కెమెరా, సో ఇలా అయితే చాలా బాగా అయితే ఉంటుంది సాంగ్. సో బ్యాక్ సైడ్ అయితే లిరిక్స్, ఫ్రంట్ సైడ్ ఫోటో, అండ్ ఇక్కడ రోజ్ ఫ్లవర్, అండ్ ఇక్కడ పేపర్, సో కెమెరా ఎడిటింగ్, సో చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడైతే కెమెరా ఇలా అయితే మూవ్ అవుతుంది. సో చూడండి ఇలా, సో ఇలా అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు గర్ల్ పిక్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను బాయ్ పిక్ ఎలా యాడ్ చేసి చూపించానో, సో మీరు గర్ల్ పిక్ అయితే అలా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మొత్తం వీడియోడింగ్ అయిపోయాక ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ ఉంది. సో దీని మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో క్లారిటీ ఎంత కావాలంటే అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. సో అలాంటి వీడియోస్ నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను.